ఓం శాంతి. 18/3/2022 ఈరోజుటి మురళి ఆధారంగా మురళి మనోహర యాత్ర. జ్ఞాన సంజీవని మూలిక. నేను మాస్టర్ సర్వశక్తివంతుడను. సూక్ష్మమైన బుద్ధితో మాయా తుఫానులను పసిగట్టగలుగుతున్నాను. మాయా మేఘాల నుంచి తప్పించుకుంటున్నాను. సర్వశక్తివంతుడైన శివబాబా నా జతలో ఉన్నారు. నేను ఎప్పుడు మాయా మేఘాలకు కన్ఫ్యూజ్ కాను, మూర్ఛితము కాను. నేను మహావీర్ ఆత్మను. మూర్ఛితమైన వారిని కూడా జ్ఞాన సంజీవని మూలిక ద్వారా జాగృతము చేస్తాను. శివబాబా, మీ చేతిని వదిలిపెట్టిన వారిని కూడా నేను జ్ఞాన సంజీవనితో మరలా మేల్కొల్పుతున్నాను. మీ తోడును నీడను అనుభవం చేయిస్తున్నాను. క్రింద పడిపోయిన వారిని రక్షించడమే నా ముఖ్యమైన కర్తవ్యము. శివబాబా, నయనహీనులుగా ఉన్న మాకు మీరు వచ్చి జ్ఞానవ 3వ నేత్రాన్ని ప్రసాదించారు. సత్యమైన మార్గములో నడిపిస్తున్నారు. శివబాబా, మీరు నన్ను సత్యయుగానికి యోగ్యముగా చేస్తున్నారు. నేను జ్ఞాన 3వ నేత్రము ద్వారా పూర్తి వెలుగులోనికి వచ్చాను. నా అర్ధకల్పపు భక్తి మార్గపు ఎదురు దెబ్బలు పరిసమాప్తమయ్యాయి. శివబాబా, నేను మిమ్మల్ని పొందినప్పటి నుంచి నాకు లాభమే కానీ నష్టమన్న మాటే లేదు. మీరు నన్ను ఇల్లైన పరంధామానికి తీసుకుని వెళ్తున్నారు. నేను
ఈ మోస ప్రపంచము నుండి పూర్తిగా దూరముగా ఉన్నాను. సుప్రీం గైడ్ శివబాబా, మీరొక్కరే ఇంటికి వెళ్ళే మార్గమును తెలుపగలరు. నాకు భక్తి మార్గపు గురువులు మీ పరిచయాన్ని ఇవ్వలేదు, మరియు ఇంటికి వెళ్ళే మార్గమును తెలుపనే లేదు. మీరు గురువులందరికీ కూడా సద్గురువు, సద్గతిని ప్రసాదిస్తున్నారు. శివబాబా, ఈ మాయా ప్రపంచము నుండి, మాయా మేఘాలను ఛేదించుకొని మమ్మల్ని ఇంటికి చేర్చుతున్నారు. శివబాబా, నేను ఇన్ని రోజులు ఇంటికి దారి తెలియని గురువులనే పట్టుకున్నాను. ఇప్పటికే చాలా మోసపోయాను కూడా. మాయా పొగమంచుతో అయోమయములో ఉన్న నన్ను మరియు పూర్తి సృష్టిని మీరు ఒడ్డుకు చేర్చుతున్నారు. దైహిక గురువులు ఎవ్వరూ నెరవేర్చలేని పనిని మీరు నెరవేర్చుతున్నారు. నేను సద్గురువు శివబాబా సాంగత్యంలో ఉన్నాను. శివబాబా, నేను కల్పకల్పము మీ ద్వారా విష్ణుపురికి చేరుతాను. సద్గురువు శివబాబా, మీరు తెలిపిన మన్మనాభవ మహామంత్రముతో నేను పూర్తిగా ఆత్మాభిమానిగా అయ్యాను. ఆత్మీక స్థితిలో ఉంటూ ప్రతి కర్మ చేస్తూ నా దేహాభిమానము పూర్తిగా తొలగిపోయింది. ప్రజాపిత బ్రహ్మ ద్వారా నేను ఆత్మీక జ్ఞానమును తెలుసుకుంటున్నాను. నా సుప్రీం టీచర్ శివ్ బాబాయేనని నాకు పూర్తి విశ్వాసము కలిగినది. శివ్ బాబా, నేనెప్పుడు మీ నుండి దూరము కాను.
మీ చేతిని వదలి నా అదృష్టాన్ని పాడు చేసుకోను. శివబాబా, మిమ్మల్ని పొందిన నేను అదృష్టవంతుడిని. అదృష్టాన్ని తయారు చేసుకోవటానికే నేను సంగమ యుగంలోనికి వచ్చాను. నా బుద్ధి రూపీ చేతితో బ్రహ్మబాబా చేతిని, శివబాబా చేతిని పట్టుకునే ఉంటాను. నిమిత్త సోదరిపై అలిగి మీ నుండి దూరము కాను బాబా. మీ చేతిని వదిలిపెట్టిన నా సోదరులను కూడా సంజీవని మూలిక ద్వారా మరలా మేల్కొల్పుతాను. మునిగిపోయిన వారిని కూడా రక్షిస్తాను. ఆత్మీక నావికుడైన శివబాబా, మీరు పూర్తిగా మునిగి ఉన్న సృష్టిని మరలా ఒడ్డుకు తీసుకొని వస్తున్నారు. శివబాబా, నేను మీ సమానముగా ఆత్మీక నావికుడనై విషయ సాగరములో మునిగిపోయిన వారిని ఒడ్డుకు చేర్చుతున్నాను. ప్రతి ఒక్కరిని జ్ఞాన సంజీవని మూలికతో మేల్కొల్పుతున్నాను. ప్రేమతో అర్థము చేయిస్తున్నాను. నరుడు నుండి నారాయణుడిగా అయ్యే మార్గములోని అవరోధాలను నేను ఎదుర్కొంటాను. శివబాబా, నేను 7 రోజుల కోర్సు ద్వారా పూర్తి జ్ఞానాన్ని అర్థము చేసుకున్నాను. నా తండ్రి శివబాబాతోనున్న ఆత్మీక సంబంధాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటాను. జగదాంబ జగత్పితల యోగదానము వలననే నేను పూర్తి జ్ఞాన ప్రకాశములోనికి వచ్చాను. జ్ఞాన సంజీవని మూలిక ద్వారా
నేను మూర్ఛితము నుండి జాగృతావస్థలోనికి వచ్చాను. శివబాబా, మీరు అందరినీ మాయా తుఫాన్ల నుండి రక్షిస్తూ దేవతా వృక్షానికి అంటుకడుతున్నారు. నేను త్రిమూర్తి చిత్రము ద్వారా బేహద్దు రచయిత అయిన శివబాబాను వారి కర్తవ్యాలను తెలుసుకున్నాను. నేను అల్ఫ్ బేలా స్మృతులతో విష్ణుపురికి చేరుతాను. శివబాబా, మీరు అతి సహజముగా నాకు జ్ఞాన యోగాలను అర్థము చేయిస్తున్నారు. నన్ను స్వర్గానికి అధికారిగా చేస్తున్నారు. నేను సదా ఒక్క మీ శ్రీమతాన్నే అనుసరిస్తాను. ఆత్మాభిమాని స్థితిలో ఉంటూ నా మోహ దారాలను తెంచివేస్తాను. నేను ఆత్మను అనే స్మృతి ద్వారా నాకు ఈ శరీరం పైనున్న మోహము పూర్తిగా నశించినది. ఆత్మీక స్మృతి అని యుక్తి ద్వారా నేను మోహ వికారముపై విజయము పొందుతున్నాను. నేను నష్టమోహిని. ఆత్మనైన నేను తీవ్ర పురుషార్థము ద్వారా సత్యయుగ దైవీ పదవిని చేపడతాను. ఏడు రోజుల చిత్ర ప్రదర్శని ద్వారా నా తండ్రి నిరాకార శివుడని, నా ఇల్లు ఉన్నతమైన పరంధామమని నాకు పూర్తిగా నిశ్చయము కలిగినది. నేను 21 జన్మల వారసత్వాన్ని పొందుతాను. నేను ఈశ్వరీయ సంతానమును. నేనే మరలా దైవీ సంతానముగా అవుతాను. సత్యయుగమునకు అధికారినవుతాననే నశ నాకు రాత్రింబవళ్ళు ఉంటున్నది.
నేను ఈశ్వరీయ సంతానము నుండి విష్ణు సంతానముగా అవుతున్నాను. నాకు శ్రేష్టమైన నశ ఉన్నది. నేను సత్యయుగ దైవీ సంతానము కంటే ఉన్నతోన్నతమైన తండ్రి సంతానమును అనే నశ ఉంది. బాబా కార్యక్షేత్రములలోనూ ఈ నశను స్థిరంగా ఉంచుకుంటాను. మాయా చెంపదెబ్బకు దొరికి మిమ్మల్ని మరచిపోను. నేను సదా మీ సేవలో నిమగ్నమవుతాను. నా అన్ని మోహనరాలను తెంచివేశాను. ఒక్క మీతోనే సంబంధాన్ని జోడించుకుని ఉన్నాను. నేను ఆత్మీక ఈతగాడినై విషయ వికారాలలో మునిగిపోతున్న అందరినీ తీరానికి చేర్చే సేవను చేస్తున్నాను. శివబాబా నా బుద్ధిని సదా జ్ఞానరత్నాలతో బిజీగా ఉంచుకున్నాను. నేను మాస్టర్ సర్వశక్తివంతుడను. సర్వశక్తులను నా అధికారములో ఉంచుకుంటూ సహజముగా సఫలతను ప్రాప్తి చేసుకుంటాను. స్థూల కర్మేంద్రియాలను అదుపులో ఉంచుకున్నట్టుగానే నేను నా సూక్ష్మ శక్తులైన మనసు, బుద్ధి, సంస్కారాలను నా ఆజ్ఞానుసారముగా నడిపిస్తాను. సఫలతను పొందుకుంటాను. సఫలత నా జన్మసిద్ధ అధికారము. నేను బ్రహ్మబాబా సమానముగా నిరహంకారి ఆత్మను. ఆకారి రూపములోను మరియు నిరాకారి రూపములోను మానస సేవను చేస్తున్నాను. తండ్రి కర్తవ్యమే నా కర్తవ్యము కూడా.
నేను ఆత్మను అంతర్ముఖి స్థితిలో స్థితమై పరమాత్మ శక్తులను అనుభవం చేస్తున్నాను. ఓం శాంతి.